హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు తినే బిర్యానీలు, పలావులు ఏం ట్రై చేస్తాం చెప్పండి. ఈసారి ఇలా ఖిచడీ ట్రై చేద్దామా, అది కూడా చికెన్ కర్రీ కాంబినేషన్తో. మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఈ రెసిపీ ఎక్కువ చేసేదంట. ఇప్పుడంటే మనం బిర్యానీలు చేసుకుంటున్నాం కానీ అప్పుడంటే వాళ్ళు పని చేసుకుంటూ అంత టైం మనకి కేటాయించలేకపోయేవాళ్ళు కదా. సో మా అమ్మమ్మ టక్కుమని కిచిడి చేసేసి కొబ్బరి చట్నీ చేసేదంట. మేం కొబ్బరి చట్నీ తినము, అందుకే మా అమ్మ మా కోసం చికెన్ కర్రీ చేసింది. సో రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, ఎండ్ వరకు చూడండి వీడియో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇవేంటో తెలుసా, నల్ల పెసలు అనమాట. వీటిని మనం డ్రై రోస్ట్ చేస్తాము. ఒక కడాయి తీసేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసి దింపేసుకోవాలి. అండ్ మనం ఫుల్ పప్పు మనం రైస్లో వేసి వండలేం కదా, సో ఆ పప్పు విడిపోవాలి. సో దానికోసం మనం మిక్సీ యూజ్ చేయట్లేదు, చూడండి మనం రోకల్లో చేస్తున్నాం. చెప్పాను కదా అమ్మమ్మ స్టైల్ అని, మా అమ్మమ్మ ఇలాగే చేసేదంట. సో ఇలా రోకల్లో వేసేసి ఆ పప్పు విడిపోయేంత వరకు 1-2 సార్లు ఇలా ఇలా రోకలి బండతో ఎనుపుకోవాలన్నమాట. సో అట్లా పీసెస్గా సపరేట్ అయిపోయే వరకు చేయాలి. అండ్ నెక్స్ట్ చూడండి, ఇలా ఈ ప్రాసెస్ని తెలుగులో ఏమంటారో నాకు యాక్చువల్గా తెలీదు. సో మా ఉర్దూలో అయితే పొచడ్నా అంటారు. సో ఈ ప్రాసెస్ని ఏమంటారో నాకు కొంచెం చెప్పండి కమెంట్స్లో. ఇంగ్లీష్లో అయితే హస్కింగ్ అంటారు. సపరేట్ చేస్తామన్నమాట. ఆ డస్ట్ మొత్తాన్ని మనం తీసుకున్న పప్పులో నుంచి సపరేట్ చేస్తాము. చూడండి ఈ ప్రాసెస్ని ఇట్లా రిపీట్ చేస్తూ ఉన్నామన్నమాట. అలా రిపీట్ చేస్తూ ఉంటే ఇదిగోండి ఈ డస్ట్ మొత్తం చూడండి ఎలా వచ్చేస్తుందో. సో అయిపోయింది. సో ఈ పప్పు ఉంది కదా, మన రైస్లోకి మనం నానబెట్టేసుకుంటాం కలిపేసి. సో 1/2 kg రైస్కి 1/4 kg పెసలు తీసుకున్నాం. ఈ పప్పు చూడండి, ఇది నెయ్యి మా మమ్మీ ఇంట్లోనే చేసిందనమాట. ఈ ప్రాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే కమెంట్స్లో చెప్పండి. జనరల్గా చాలామందికి తెలీదు నెయ్యి ఎలా చేస్తారని. ఓకే, ఇప్పుడు మనం మన కిచిడీని నెయ్యితో చేసుకోబోతున్నాం. అమ్మమ్మల స్టైల్ కదా, వాళ్ళు ఎప్పుడు నెయ్యే యూస్ చేసేవాళ్ళు కదా. సో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి తీసేసుకున్నాము మన రైస్కి తగ్గట్టు. చూడండి, ఇప్పుడు మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేయట్లేదు, ఎందుకంటే బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా మళ్ళీ. సో కిచిడీలోకి ఎక్కువ బిర్యానీ స్పైసెస్ వేయరు జనరల్గా. సో లవంగ, చెక్క, మిరియాలు, అంతే ఈ 3 అనమాట, సింపుల్. నెక్స్ట్ హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అనమాట. సేమ్ మనం బిర్యానీలో ఎలా వేస్తామో అలాగే. అబ్బా మీరు జస్ట్ చూస్తున్నారే కానీ అసలు ఈ అరోమా ఎంత బాగా వస్తుందో తెలుసా, నెయ్యిలో ఇవన్నీ ఫ్రై అవుతుంటే. అబ్బా నాకేంటో ఇంకా వండకుండానే ఆకలేసేస్తుంది. సో ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి, దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాము. అండ్ అంతే, ఇంకా ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకుంటాం. అసలు జనరల్గా ఈ కిచిడి చాలా ఈజీగా చేసేయచ్చు గైస్, బిగినర్స్ అంటే నాలాంటి వాళ్ళు కూడా చేసేయచ్చు. అంతే, ఇంక ఇవి ఫ్రై అయిపోయాయి మొత్తం. ఇంక మనం వాటర్ వేసేసాము. ఇంకా వాటర్ సేమ్ అనమాట, 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అనమాట, జనరల్గా అందరూ వేసేటట్లే. అండ్ నెక్స్ట్ ఉప్పు వేసాను దీంట్లో, ఉప్పు ఆ షార్ట్ రికార్డ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ కొత్తిమీర. సో ఈ కొత్తిమీర కూడా కొంచెం వేసేసి మనం ఇంకా పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. మీన్వెల్ మన చికెన్ కర్రీ చూడండి గైస్ ఎంత బాగుందో, అసలు కలర్ఫుల్గా, ఆ స్మెల్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీరు వండితేనే తెలుస్తుంది. అండ్ చికెన్ గ్రేవీ కర్రీ మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను గైస్, చాలా బాగా కుదిరింది. మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూసేయండి. సో మన కిచడీ కోసం వాటర్ మనం పెట్టుకున్నాం కదా బాయిల్కి, ఇది ఒక పొంగు వచ్చేసింది అనమాట. ఇలా పొంగు వచ్చేసాక ఇందాక మనం నానబెట్టుకున్న రైస్ ప్లస్ పెసరపప్పు ఉంది కదా, అది కూడా వేసేస్తాము. ఇంకా మనం అది దమ్కి వదిలేస్తాం అనమాట. ఇంకా అది రెడీ అయ్యే వరకు మనం వెయిట్ చేయడమే. ఏముంది గైస్, ఒక 15 మినిట్స్ పడుతుంది గట్టిగా. ఇంత టేస్టీ రెసిపీ కోసం ఒక 15 మినిట్స్ వెయిట్ చేయలేమా? నా చేతులతో నేనే ఒకసారి కిచిడి ట్రై చేశాను గైస్, ట్రస్ట్ మీ, నాకైతే పెద్ద చెఫ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. సో ఇది చాలా బిగినర్ ఫ్రెండ్లీ రెసిపీ అనమాట, ఈజీగా కుక్ చేసేయచ్చు. జస్ట్ రైస్ వాటర్ మెజర్మెంట్స్ తెలిస్తే చాలన్నమాట. అంతే, ఇంక దమ్కి వదిలేస్తున్నాము. ఇంక చూడండి మన చికెన్ కర్రీ కూడా ఎంత బాగా వచ్చిందో. కొత్తిమీర చల్లుకొని అది కూడా మనం దించేసుకుంటున్నాము. అంతే, చూడండి రైస్ తడతడా మెరిసిపోతుంది, చాలా బాగా వచ్చింది రైస్. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. చూడండి మన చికెన్ కర్రీ కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి గైస్. వీడియో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మన రెసిపీ నచ్చే ఉంటుంది కదా, మరెందుకు లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది రెసిపీ. మీ ఊర్లో ఇలాంటి ఏదన్నా ఫేమస్గా మీ అమ్మమ్మలు ఏదన్నా చేసినవి ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ చికెన్ కర్రీ కూడా చెక్అవుట్ చేయడం మర్చిపోవద్దు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తొందరగా వెళ్ళిపోండి. బాయ్.